శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దయతో మా లవ్ స్టోరీ. ఇదేమీ ఫేక్ స్టోరీ కాదు. అలాగే స్క్రిప్ట్ స్టోరీ కిన కాదు. ఇది జరిగిన అమ్మవారి దయతో జరిగిన రియల్ లవ్ స్టోరీ. ఒక విధంగా అమ్మవారే మా ఇద్దరిని కలిపిందనుకోవాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను ఫస్ట్ టైం మా భార్యని ఎక్కడ చూశానంటే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది. అయితే మా ఊరికి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వస్తే అప్పుడు చూశాను. అప్పుడు చూడంగానే ఆమెను చూడంగానే కొంచెం ఇంప్రెస్ అయ్యా. ఈమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, ఈమె నా లైఫ్ పార్ట్నర్ అయితే ఎలా ఉంటుందని ఊహించుకున్నా. నేను కూడా ఆమెని వన్ సైడ్ లవ్ చేయడం స్టార్ట్ చేశా. అయితే కాకపోతే ఆమెకు అర్థమైపోయింది కొంచెం నేను ట్రై చేస్తున్నా అని చెప్పేసి. అయితే ఈమెని ఎలాగైనా నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నా. ఒకరోజు నేను కోరిన కోరికలల్లా తీర్చే అమ్మవారు శ్రీ కన్నంపల్లి రేణుక అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని వేడుకున్నాను. అమ్మ నాకు నాకు ఆ అమ్మాయి చాలా నచ్చింది. నేను ఆ అమ్మాయిని లైఫ్ పార్ట్నర్‌గా చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి నీ సన్నిధిలోనే నేను అమ్మాయికి మెసేజ్ చేశాను. హ్మ్. నువ్వే మమ్మల్ని కలపాలి అని మొక్కుకొని ఆ అమ్మాయికి మెసేజ్ చేశాను. మెసేజ్ చేయగానే నాకొక 5 మినిట్స్, 10 మినిట్స్‌కి రిప్లై వచ్చింది. ఒక చిన్న స్మైల్‌తో రిప్లై వచ్చింది. రిప్లై రాగానే నేను మా ఇంట్లో మాట్లాడేసి వాళ్ళతో మాట్లాడదామని మా ఇంటోళ్ళతోటి మాట్లాడినాం. మాట్లాడితే ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నేను కొంచెం బాధపడి మళ్ళీ ఒక 2 డేస్‌కి నేను మళ్ళీ అమ్మవారి టెంపుల్‌కెళ్ళా. అమ్మవారి టెంపుల్‌కెళ్ళి ఇట్లా నాకు ఆ అమ్మాయి కావాలమ్మ. నేను ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించా అని చెప్పేసి అమ్మాయి ఏది చేసినా నీ దయ అని చెప్పేసి వేడుకున్నాను. వేడుకున్న 1 వీక్‌కి మళ్ళా ఆశ్చర్యంగా మళ్ళా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ అమ్మాయిని తీసుకొని కరెక్ట్ మళ్ళా కన్నంపల్లి ఎల్లమ్మ టెంపుల్‌కి తీసుకొనొచ్చి నా భార్య నేనిద్దరం కలిసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాము. నిజానికి చెప్తున్నా అన్ అదే మంత్‌లో మాకు ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. ఆ నెక్స్ట్ మంత్‌లోనే మాకు మ్యారేజ్ కూడా అయిపోయి ఇప్పుడు ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాము. మీకు అడ్రస్ కావాలంటే చేగుంట నుండి 5 కిలోమీటర్ల లోపే శ్రీ కన్నంపల్లి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. మీరు నిజంగా చెప్తున్నా ఖచ్చితంగా ఇక్కడికొస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే ఇక్కడ సైడ్‌కి ఈ గుడి టెంపుల్ కొంచెం కొద్ది దూరంలోనే ఇక్కడ ఈత చెట్లుంటాయి. ఈత చెట్ల మధ్యలో వండుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వస్తే గాని ఇంకా బాగుంటుంది. ఇక్కడ మళ్ళా అప్పుడే ప్యూర్‌గా ఈత చెట్ల నుంచి కల్లు తీసి మన ముందరనే ఈత చెట్ల నుండి కల్లు తీసిస్తారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మనకు ఎటువంటి ఇబ్బంది అనేది అసలుకు ఉండనే ఉండది. మీరు కూడా వచ్చుంటే ఈ టెంపుల్ గురించి తెలుసుంటే మీరు గిన కామెంట్ చేయండి. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియో